న్యూస్. వీరప్పన్ ఒక జబర్దస్త్ సెలబ్రిటీని కిడ్నాప్ చేశాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు? తన డిమాండ్స్ ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్వై అభి along with his team. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది సార్. ఓకే చెప్పు. ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం. ఓపెన్ చేసా చెప్పు. ఓపెన్ చేస్తే అంటే బీర్ బాటిల్ ఓపెన్ చేయడం కాదు సార్, స్టోరీ లైన్ ఓపెన్ చేస్తే అడవిలో మీరు అలా బైక్ పైన స్పీడ్ గా వస్తుంటారు సార్. అడవిలో స్టోరీ అంతే కదా? అవును సార్. రేపే షూటింగ్ పెట్టుకో, లొకేషన్ లో కలుస్తా. ఒకసారి వినండి. అడవిలో పెట్టుకున్న సినిమాలన్నీ హిట్, నువ్వు వెళ్ళు, నేను లొకేషన్ లో కలుస్తా. నానాజీ ప్రభుత్వం మన డిమాండ్లు ఒప్పుకోవట్లేదు నానాజీ. మనకు డిమాండ్ ఏంటి బాబు? రెండే రెండు డిమాండ్. జబర్దస్తిలో రష్మి ఫుల్ డ్రెస్ వేయాలి. రెండు ఎపిసోడ్ మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. మన డిమాండ్లు నెరవేరాలంటే ఒక హీరోని కిడ్నాప్ చేయాలి బాస్. ఎవరు నానాజీ? ఎవరు? ది మోస్ట్ డేంజర్ హీరో బర్నల్ స్టార్ కంపు కంపు కంపు. అయితే 2 లారీల జనం తీసుకెళ్ళి వాడిని వేసేయండి. 7 కొండలు ఫుడ్ కాడ 4 టోకెన్లు ఇస్తానికే చచ్చిపోతుండు. ఇక 2 లారీల జనాల కంటే అబ్బో చచ్చిపోతారు సార్. అయితే 10 మందిని మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని తీసుకురండి రా. 10 మంది అవసరం లేదు, మీ ఇద్దరం చాలు బాస్. అంతేనా? ఏసేసి తీసుకొని వచ్చేస్తాం. అడవి సెట్టు ఎవర్రా డైరెక్టర్? సెట్ కాదు, చెట్లు. అదే రా సెట్టు. రెండు లారీల జనాన్ని తీసుకెళ్ళి వేసేయండి రా వాడు. అర్రే నాకు సరిపోయే వీళ్ళని పెట్టాడు. వీళ్ళని అంటే ఇలాగే ఉండాలిరా. ఇలా అరే ఏంట్రా కూ 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 అని ఆటలాడుతున్నావేంట్రా? అడవి సెట్టు భలే ఉందిరా నేచురల్ గా. కోయళ్లతో పాటు క్రూర ముఖాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. అర్థమైందా? నీకు భయం 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 లేదా? ఏరా ఇక్కడ బర్నాల్ స్టార్ కంపు ముందరనే ఎదురుగా కూర్చుంటాం అనుకున్నావా? నిన్ను కిడ్నాప్ చేశాను తెలుసా ఆ విషయం నీకు? ఊరికో జోక్లే. డైరెక్టర్ రా సినిమా చేద్దామంటే. నిన్ను నిజంగానే కిడ్నాప్ చేశాను. మేము చెప్పిన మాటని కూర్చో. కూర్చో. కిడ్నాప్ చేసావా? నిజంగానే కిడ్నాప్ చేశా. కూర్చో. ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో ఎన్నో జంతువులు ఉంటాయి. ఏ జంతువు అలా చేస్తాను? యాక్టింగ్ చేయాలి. సార్ నేను కోతిలాగా బాగా చేస్తాను సార్. నీ ముఖానికి సరిపోయింది కోతి మొహమ్మడు. ఏ నానాజీ చెయ్యమని చెప్పురా. చెయ్యి. ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఏనుగు అంటే కష్టం సార్. చేస్తాను సార్, ఈజీయే. ఏంటి మధ్యలో కోతి ఎందుకు వస్తుందిరా? అంటే ఏనుగు కోతి కరిచింది సార్, అందుకే దానికి అలవాట్లు వచ్చేసి. పులి 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 చెయ్యి. నాకు అర్థమైంది ఇప్పుడు. కోతి వచ్చి పులిని కరిచింది. కాదు సార్, పులి వెళ్ళి కోతిని కరిచింది సార్, అందుకే దానికి అలవాట్లు వచ్చాయి. నువ్వు కట్టి పడేయండి. రిలాక్స్. కట్టి పడేస్తే నేను హాయిగా. బాబు ఆకలిస్తుంది, సబ్వే నుంచి ఏమని చెప్పారు? మాకు స్నానం చేయడానికి ఇక్కడ సబ్వే లేదు. సబ్వే నుంచి వెళ్ళి పడుకుందాం పదా. నాలాగే ఉన్న కిడ్నాప్ చేసినట్టున్నారు. పులి పులి నేను సార్ స్పెషల్ ఆఫీసర్ని. నన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్ళరా.
ఊకోండి సార్, మిమ్మల్ని నేను కాపాడడం ఏంటండి సార్? జంగల్ మే దర్దర్ అనే సినిమాలో మీరు ఇలాగే కిడ్నాప్ అయిన తర్వాత అందరిని ఎలా చిత్తుగా బాధారో నాకు తెలుసు సార్. అది సినిమా రా, ఇది నిజ జీవితం. వాళ్ళు నన్ను పట్టేసి కట్టేశారా, నన్ను తీసుకెళ్ళరా ఇక్కడ నుంచి. అయితే ఒక ఐడియా సార్. ఏంటది? ముందు వాళ్ళంతా చూస్తాను, తర్వాత మిమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తాను. అంతవరకు మీరు రిలాక్స్ అయిపోండి సార్. ఇక్కడ రిలాక్స్ అవడం ఏంట్రా? పులి బాస్, పులి పులి బాస్, పులి. ఓకే నేను మనిషిని సార్, పులిని కాదు సార్. నన్ను చంపొద్దు సార్, దండం పెడతాను సార్. నాకు తెలుసు నానాజీ. అబ్బా నానాజీ వాడండి. ఓకే ఓకే నానాజీ, 20 సంవత్సరాల నుంచి ఈ అడవిలోనే ఉంటున్నాను. నాకు ఏ దిక్కులో ఏదో తెలియదా? హే, నానాజీ 2 లారీల జనం కావాలి. అబ్బరే, నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, తొందరలో వస్తాడు. వాడిని ఆట కట్టిస్తాడ్రా. బాస్ బాస్, మళ్ళీ ఎప్పుడో మనిషి పులి వేషం వేసుకొని వస్తున్నాడు. వేసి పడేవాడిని. నానాజీ నాకు తెలుసు, 20 సంవత్సరాల నుంచి అడవిలోనే ఉన్నాను. అది నిజమైన పులి. అంటావేంట్రా? ఎల్లు. రేయ్, అది నిజమైన పులిరా, చంపేస్తుంది. వాళ్ళు నిజమైన పులి అనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగు, విగ్గు తీసి చెప్పేదా? అరే, అది నిజమైన పులిరా, చంపేస్తుంది. దానికి నువ్వు ఆహారం అయిపోతావు. 2 లారీల జనాలు తీసుకెళ్ళి వీడి శవాన్ని తీసుకెళ్ళిపోయి. వామ్మో, ఇది నిజమైన పులి. చిన్నప్పుడు నేను బుక్ లో చదువుకున్నాను, శవంలా పడి ఉంటే పులి మనం చూసి వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్టుంది పిచ్చి పులి. ఓకే, సో మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. నాగ్ బాబు సార్. లేదు కొంచెం పెంచాలి స్టాండర్డ్. రోజా గారు. అందరు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. సో మనకు కావాల్సిన కొంచెం పంచెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.